వైర్లు మినీ ఏసీలు పెట్టారండి. చాలామంది వస్తారు కదా చల్లగా ఉండాలని. సెంటర్ ఏసీ కాకుండా మినీ ఏసీ బాక్సులు కూడా పెట్టారు. ఆ వైర్స్ అవేనండి. సిర్దాఫ్లో పెళ్లి పార్టీ ఇక్కడ జరుపుకుంటున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంగరాలు మార్చుకుంటారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చైర్స్ ఏమో చుట్టాలకి, ఫ్యామిలీ మెంబర్ ఇదేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చునే ప్లేస్. ఇంకా ఇటువైపు సోఫా సెట్లు అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటానికి సోఫా సెట్లు అరేంజ్ చేశారండి. ఫ్యామిలీ మెంబర్స్కి సోఫా సెట్లు అరేంజ్ చేశారు. అతనేమో మైక్ సెట్ చేస్తున్నాడు. అంటే పాటలు డ్యాన్స్ చేసుకుంటారు కదా వీళ్ళు పెళ్ళికి, మైక్ సెట్ చేస్తున్నారు. ఇదంతా సిర్దాఫ్ కొత్తగా కట్టించారండి. ఫస్ట్లో ఇక్కడ ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ పగలగొట్టేశారు. ఈ ఫర్నిచర్ అంతా కొత్తగా తీసుకొచ్చారు ఈ సిర్దాఫ్ డెకరేట్ చేయడానికి. ఇది దివానియా అండి. ఆ లైట్స్ కూడా కొత్తగా డెకరేట్ చేశారండి. అలాంటి 3 తీసుకొచ్చారు. చాలా బాగుంటాయి చూడడానికి. ఇటువైపు నుంచి బయటికి వెళ్తే బాల్కనీ వస్తుందండి బయట. ఇది షింక్స్ అండి, 3 షింకులు. ఇంకా ఇది బాత్రూమ్ అన్నమాట. బాత్రూము అఫీషియల్గా ఉండాలని బ్లాక్లో తీసుకున్నారు, బ్లాక్ కలర్లో. ఇవంతా పాతయన్నీ పగలగొట్టేసి కొత్తగా కట్టించారండి. ఇది దివానియా. దీనికి ఏమీ మార్చలేదు కానీ కర్టన్స్ మార్చారు కొత్తగా. ఈ చైర్స్లో చుట్టాలు కూర్చుంటారనమాట. ఈ ఫ్లవర్ బొకేస్ చూడండి ఎంత బాగున్నాయో డెకరేషన్. మా మేడం గారు కొనేసుకున్నారు అది, ఫ్లవర్ బొకేస్ బాగున్నాయని. వీళ్ళందరూ ఒక 15 మంది వచ్చారండి. అంటే రెస్టారెంట్కి ఫంక్షన్కి ఆర్డర్ ఇచ్చేసారనమాట. వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ రెసిపీస్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టారండి. అంటే ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందని వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ రెసిపీస్ అన్నీ చాలా ఐటమ్స్ తీసుకొచ్చారండి. డ్రింక్స్, అలాగే ఆసిర్ అంటే జ్యూస్లు అండి. పైనాపిల్ జ్యూసు, మ్యాంగో జ్యూసు, స్ట్రాబెర్రీ జ్యూసు, కీవీ జ్యూస్, ఇలాగా అన్ని జ్యూస్లు ఉంటాయి. అలాగే పెప్సీ, 7అప్, ఫాంటా ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చారనమాట, ఫ్రిడ్జ్లో పెట్టారు. చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా కేక్లు, చాక్లెట్లు, డెకరేషన్ ఐటమ్ ఇదంతా పైన అండి హాలు. ఇందాక వరకు మీరు సిర్దాఫ్ చూసారు, ఇదేమో హాల్ అండి పైన. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఫాస్ట్గా తీశాను, ఫాస్ట్గా పెట్టాను వీడియోకి. ఇది చుట్టాలు ఎవరైనా వస్తే కూర్చుంటానికండి. ఇక్కడ ఎవరైనా చుట్టాలు సడన్గా వస్తే ఇక్కడ కూర్చోపెడతారన్నమాట. షింకులు చూడండి ఎంత మోడల్గా ఉన్నాయో. చాలా చాక్లెట్స్ వచ్చినాయండి మేడం గారికి, గిఫ్ట్గా వచ్చాయన్నమాట. అంటే కోడలు వచ్చింది కదా అని కంగ్రాచులేషన్స్ అని చాక్లెట్స్, అలా ఫ్లవర్ బొకేస్ ఇలా తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి రియల్ ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో కువైట్లో బాంబుల దాడులు తెలుసు కదా మీకు, అందుకోసం ఇండియాకు కువైట్కు రాకపోకలు తగ్గిపోయి ఫ్లవర్స్ దొరకలేదు. చాలా ఫ్లవర్స్ మట్టుకు ప్లాస్టిక్ ఫ్లవర్సే ఇచ్చారు బొకేస్. ఇవేమో రియల్ ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి, స్మెల్ అవి చాలా బాగున్నాయి. ఇది పైన హాల్ అండి. మొత్తం మా ఇల్లు వచ్చి 4 ఫ్లోర్లు అండి. ఇందాక చూసింది సిర్దాఫ్, ఇదేమో పై ఫ్లోర్ అన్నమాట. ఇదంతా హాలు, బెడ్రూమ్స్ పైన ఉంటాయండి. ఇంకా కొత్త పెళ్లి కొడుకుకి, కొత్త పెళ్లి కూతురికి పైన కొత్త ఇల్లు కడుతున్నారండి. కొత్తగా ఇల్లు కడుతున్నారు పైన. అది ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తి అయ్యాక ఆ వీడియో కూడా పెడతాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. ఇవి చూడడానికి నిజంగా గడ్డిలాగా కనిపిస్తుంది, కానీ ఇదంతా ప్లాస్టిక్ అండి. ఎంత చక్కగా ఉందో, సేమ్ గడ్డి పైన ఫ్లవర్స్ వచ్చినట్టు ఎంత నీట్గా చక్కగా ఉందో అలా సెట్ చేశారు.
ఇవి ఖాళీ టైంలో దీనిపైన కవర్లు వేసేస్తామండి మేము. ఇలాగ ఓపెన్గా పెట్టాము. పార్టీ ఉంది కాబట్టి మేము కవర్లు తీసాం దానిపైన, కుర్చీలు సోఫా సెట్ల పైన. లేకపోతే కవర్లు వేసేస్తాము. చాలా పెద్దగా ఉంటుందండి హాలు. ఇవన్నీ చుట్టాలు తీసుకొచ్చిన చాక్లెట్స్, దాంతోపాటు ఫ్లవర్స్ చాలా వచ్చినాయండి. మాకు కూడా ఇచ్చారు చాక్లెట్లు తినమని. ఇంకా చాలా చాక్లెట్స్ చుట్టాలకి ఇచ్చేసారన్నమాట. వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ సిస్టర్కి ఇచ్చేసారు. మా మేడం గారు ఏం చేసుకుంటారు అన్ని చాక్లెట్లు. కోడలు వచ్చింది కంగ్రాచులేషన్స్ అని, మ్యారేజ్ అయింది కదా మీ అబ్బాయికి కంగ్రాచులేషన్స్ అని చాలామంది పంపించారు ఫ్లవర్ బొకేస్, చాక్లెట్స్. ఈ బొకే కూడా ఒకళ్ళు పంపించారండి. ఎంత బాగుందో అసలు ఇది. కింద కుండీలాగా వచ్చింది, గాజుదండి. మంచి కలరు, స్కై బ్లూ, అదే మంచి కలర్ అన్నమాట. చూడండి గాజుది చాలా బాగుంది. నేనే తీసుకొచ్చాను, వాళ్ళు బొకే వచ్చిందన్నమాట పార్సల్. ఇది రియల్ ఫ్లవర్స్ అండి, రియల్ ఫ్లవర్స్. ఇంకా నేను కొన్ని తీయలేదండి. ఈ కేకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్ చేశారన్నమాట ఆ రూమ్లో. గెస్ట్ రూమ్, ఇది గెస్ట్ రూమ్ అండి. జస్ట్ అంత ముక్కే తిన్నారండి, అంతే. ఇంకా ఆ కేక్ అలాగే వదిలేశారు. ఎవరు తింటారు? మాకు తినమన్నారు, మేము ఎక్కడ తింటాము అంత కేకు. అందుకోసం ఇంకా పాడేసామన్నమాట. రెండు మూడు కేకులు అయితే మా బాబా గారేమో అబ్దలి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉంటారు కదా చాలామంది పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేద్దామని. అది ఆ గెస్ట్ రూమ్లో ఉండిపోయింది వైట్ కేక్ అనేది. ఇలా మేము కూడా చూసుకోలేదు, బాబా గారు వెళ్ళిపోయారు. లేకపోతే ఆ కేక్ కూడా పంపించేసేవాళ్ళము. ఇంకా కొన్ని షూట్ చేయలేదండి, ఎందుకంటే బయట కెమెరాలు ఉంటాయండి. బయట చాలా డెకరేషన్, లైటింగ్స్ పెట్టారు బయట. మళ్ళీ కాఫీది కూడా పెట్టారు సెట్. కేకులు, కాఫీ, ఏం కావాలంటే అది, ఐస్ క్రీము అన్నీ పెట్టారు. అటువైపు నేను వెళ్ళలేదండి, ఎందుకంటే అటువైపు కెమెరాలు ఉన్నాయని వెళ్ళలేదు. స్టార్టింగ్లో ఒక పాట ఉంది కదండి, అది పెళ్లి కూతురు దగ్గరికి పెళ్లి కొడుకు వస్తున్నాడు అనమాట. ఆ పాట పాడుకుంటా. చూడండి ఏమేమి ఐటమ్స్ చేశారంటే రొయ్యల ఫ్రై, చికెన్ లాలీపాప్, అలాగే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ అండి అది. తర్వాత మటన్ కబాబ్, మటన్ కబాబ్, చాలా రకాలు ఉన్నాయండి. నూడిల్స్, ఇంకా దక్కూస్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చూడండి ఈ కేక్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా పుట్టినరోజు టైంలో చాలామంది కేక్ పైన ఇలా మొహం ఇలా పెట్టేస్తారండి సరదా కొద్దీ. కానీ అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను మధ్యలో కేకు అతుక్కోవడానికి మధ్యలో స్టిక్స్ పెడుతున్నారండి. మేము చూసుకోలేదు, గుర్తు చేసుకోలేదు మేము. లేకపోతే ఈ కేక్ కూడా బాబా గారితో ఇచ్చేసేవాళ్ళం, కానీ వేస్ట్ అయిపోయింది మొత్తం పాడేయడానికి. అందుకే నేను అలా చూసి చేస్తున్నాను. ఇదంతా పాడేయడానికి. ఇంకా ఫుల్ క్రీమీ కేక్, 3 స్టెప్స్ కేక్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.